హైదరాబాద్ సిపి సజ్జనార్ను సింగర్ మంగ్లీ కలిశారు. అడ్వకేట్ సుబ్బారావు తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాడని సిపికి మంగ్లీ ఫిర్యాదు చేశారు. సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని కోరింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ను సింగర్ మంగ్లీ కలిశారు. అడ్వకేట్ సుబ్బారావు తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాడని సిపికి మంగ్లీ ఫిర్యాదు చేశారు. సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని కోరింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ను సింగర్ మంగ్లీ కలిశారు. అడ్వకేట్ సుబ్బారావు తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాడని సిపికి మంగ్లీ ఫిర్యాదు చేశారు. సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని కోరింది మంగ్లీ. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, హైదరాబాద్ సిపి సజ్జనార్ను సింగర్ మంగ్లీ కలిసినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? గత 3 రోజుల నుంచి కూడా సింగర్ మంగ్లీపై అటు న్యాయవాది సుబ్బారావు చేస్తున్నటువంటి దుష్ప్రచారంపై ఈరోజు కొద్దిసేపు క్రితమే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ని కలిసి వినతిపత్రం అందించింది మంగ్లీ. తనపై అసత్య ప్రచారాలు చేస్తూ తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా పాల్పడుతున్నటువంటి న్యాయవాది సుబ్బారావుపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఆధారాలు లేకుండా, అంటే ఆధారాలు ఉండి ఎవిడెన్స్ ఉండి తనని బ్లేమ్ చేస్తున్నాడని కాకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆధారాలు లేకుండా అతను చేస్తున్నటువంటి యొక్క అసత్య ప్రచారం వల్ల తను పరువు ప్రతిష్టలు మొత్తం కూడా పూర్తిగా దెబ్బతింటున్నాయి. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి ఖచ్చితంగా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలంటూ కూడా మంగ్లీ అనేక అంశాలపై కూడా ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ని కలిసి వినతి పత్రం సమర్పించింది. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేసింది. ఆ తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూడా మంగ్లీ కంప్లీట్ కూడా చేసింది. నిన్న మనం చూసాం, ఒక పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మళ్ళీ న్యాయవాది సుబ్బారావు వచ్చిన తర్వాత అతనికి మద్యం టెస్టును కూడా, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టును కూడా నిన్న పోలీసులు నిర్వహించారు. ఆ తర్వాత నిన్న 27% అతనికి మద్యం టెస్టులు రావడం జరిగింది. అయితే అతను నిన్న రాత్రి, అంటే మొన్న రాత్రి సేవించానని ఏదైతే బుకాయించే ప్రయత్నం చేశాడో ఖచ్చితంగా, అంటే ఎవరైనా తాగి పోలీస్ స్టేషన్కి వస్తారా అన్న వ్యాఖ్యలు కూడా నిన్న చేశారు. ఇదంతా కూడా డైవర్షన్ చేస్తున్నారు, ఇదంతా కూడా తనను ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా నిన్న న్యాయవాది సుబ్బారావు మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద మంగ్లీ వర్సెస్ న్యాయవాది సుబ్బారావుకు సంబంధించిన విషయంలో ఇప్పటికే మంగ్లీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ని ఆశ్రయించి త్వరలోనే అతనిపై న్యాయవాది సుబ్బారావుపై కూడా డిఫమేషన్ కేసు, అంటే త్వరలోనే సిటీ సివిల్ కోర్టులో డిఫమేషన్ కేసు, పరువు నష్ట దావా పిటిషన్ కూడా దాఖలు చేస్తామని ఇప్పటికే మంగ్లీ కూడా మీడియాతో మాట్లాడిన తీరు కూడా చూసాం. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎక్కడ కూడా ప్రచారాలు చేయదు. ఒకవేళ మైక్రో ఫైనాన్స్ పేరిట తను డబ్బులు గడించాలని ఏదైతే ఆధారాలు ఉంటాయో ఖచ్చితంగా నిరూపించాలి, దానిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఎక్కడ కూడా తన ప్రమేయం లేకుండా తనని ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ చేసి తన పేరు ప్రతిష్టలతో హైలైట్ కావాలని చూస్తూ తన బిగ్ బాస్లో వెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగంగానే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నట్టు కూడా సింగర్ మంగ్లీ మొన్న మీడియాతో కూడా మాట్లాడింది. కాబట్టి దీనిపై ఖచ్చితంగా అతనిపై న్యాయవాది సుబ్బారావుపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మళ్ళీ వ్యాఖ్యలు చేయకుండా ఖచ్చితంగా వ్యవహరించాలి. ఒకవేళ బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఎందుకంటే చాలామంది డబ్బులు కట్టి మోసపోయారని చెప్తున్నారు. కాబట్టి అలాంటి వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. తన ప్రమేయం లేకుండా, తనపై ఎలాంటి ఆధారం లేకుండా ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అలాంటి వారిపై ఖచ్చితంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఇష్టానుసారంగా తనపై ట్రోల్స్ చేస్తున్నారు. కాబట్టి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సింగర్ మంగ్లీ ఈరోజు హైదరాబాద్ పోలీసులను కలిసి
వినతి పత్రం సమర్పించింది. అటు కమిషనర్ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకున్న ఒకవేళ అన్ని ఆధారాలు సేకరించినారు. ఇప్పటికే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు కాబట్టి అన్ని ఆధారాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనిపై న్యాయం చేస్తామంటూ కూడా సింగర్ మంగ్లీకి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ హామీ ఇచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. సంపత్. థ్యాంక్ యూ సునీల్.